హలో హాయ్ అండి. సో ఇవాళ జుట్టు గురించి తెలుసుకుందాం. సో నా జుట్టు మా అమ్మ ఆధ్వర్యంలో ఉన్నన్ని రోజులు ఇలా ఉండేది జుట్టు. నా ఆధ్వర్యంలోకి వచ్చాక ఈ 4 పీలికలు మిగిలాయి. సో ఈ 4 పీలికలు అవ్వటానికి గల కారణం ఏంటి, ఈ 4 పీలికని ఎలా కాపాడుకోవాలనే చూద్దాం ఇవాళ. ఈ 4 పీలికలు అవ్వటానికి గల కారణం నాకు తెలిసి టీనేజ్లో కొద్దిగా సోకులు ఎక్కువ అవుతాయి కదా, అదొకటి. 2 హాస్టల్స్లో ఉండి చదువుకునేటప్పుడు నా రూమ్మేట్ ఆ షాంపూ వాడింది, పక్కన అమ్మాయి ఈ షాంపూ బాగుందని చెప్పిందని చెప్పేసి అది కాక్టైల్ మిక్స్ కొట్టి ఏది పడితే అది జుట్టుకు వాడేసేవాళ్ళము. సో కెమికల్స్ అన్నీ ఎక్కువైపోయి సగం జుట్టు అక్కడ రాలి ఉంటుంది. చదువుకునే స్ట్రెస్ కూడా కొద్దిగా ఉంటుంది. నాట్ రియలీ. ఫుడ్ సరిగ్గా తినకపోవటము, సో దానివల్ల కూడా జుట్టు ఊడిపోయి ఉండొచ్చు. సో దీన్ని ఇప్పుడు ఎలా కాపాడుకోవాలి? బజ్జీలు, పునుగులు, పావు బాజీలు, పానీపూరీలు వీటన్నిటితో పాటు కొద్దిగా వాల్నట్స్, అంజీర్, కొద్దిగా రేట్ ఎక్కువైనా పర్వాలేదు, ఆ విషయంలో కకృతి పడకండి. ఎందుకంటే జుట్టు, స్కిన్ మీ జీవితంలో మీతో పాటు మనం పోయేదాకా ఉండేది ఇది ఒకటే. ఇంతకుముందు మా అమ్మాయితో కుంకుడుకాయలు పెట్టి రుద్దేది. ఇప్పుడు నాకు అంత ఓపిక లేక షాంపూ ఏది దొరికితే అది వాడేస్తూ ఉంటాను. కండిషనర్లు అవైతే నేనేం వాడను. ఎప్పుడన్నా కుదిరినప్పుడు పెరుగు ఓర్ బనానా పెట్టేసుకుంటాను. సో అదే కండిషనర్ లాగా యూజ్ అవుతుంది నాకు. అండ్ ఆల్రెడీ షాంపూ యూజ్ కెమికల్, మళ్ళీ కండిషనర్ కెమికల్, ఇన్ని పెడితే జుట్టు ఆల్రెడీ ఇప్పటికే తెల్ల జుట్టు వచ్చేసింది. మేబీ షాంపూల వల్ల అయి ఉండొచ్చు, మన జీవితంలో రోజు చూసి తట్టుకునే మనుషులు అయి ఉండొచ్చు. స్ట్రెస్ పెరిగిపోతుందనే స్ట్రెస్ ఎక్కువైపోతుంది, సంపాదించాలనే స్ట్రెస్ ఎక్కువైపోతుంది. దానివల్ల మొత్తం తెల్ల జుట్టు వచ్చేసింది. సో కొద్దిగా కేర్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. అక్కడ ఇక్కడ ట్వీక్ చేసి, ఎక్కడో కొద్దిగా అడ్జస్ట్ చేసి, ఈఎంఐల మధ్యలో కొద్దిగా అప్పుడప్పుడు వాల్నట్స్, డ్రై ఫ్రూట్స్, సీడ్స్ అలాంటివి కొనుక్కొని తింటూ ఉండండి. సో టూ మచ్ జ్ఞానం అయిపోయింది వాళ్ళకి. సో ఇవాళ జ్ఞానం వింటే బాయ్.